కోరికల ద్వారా దేవుడు ఒక బలమైనటువంటి కార్యమును మన జీవితంలో దేవుడు అనుగ్రహించే విధముగా దేవుని సన్నిధానంలో చేసిన ప్రతి విజ్ఞాపన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించి తన మహిమార్థమై దేవుడు కార్యమును జరిగించే విధముగా విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం ఇదిగో ఏ విశ్వాసముతో దేవుని సన్నిధానములు అడుగుపెట్టి ఉన్నామో, ఈనాడు దేవుడిదిగో మన స్థితిని, మన పరిస్థితిని, మన కష్టములను, మన దుఃఖమును, మన వేదనను దేవుడు చూచినటువంటి దేవుడు. ఇశ్రాయేలు యొక్క మొరను దేవుడు చూశాడు. ఐగుప్తులు పెట్టే బాధను దేవుడు చూశాడు. వారి దుఃఖాన్ని దేవుడు చూసి ఇదిగో ఆ దుఃఖపడుతున్న వారి దగ్గరకు దేవుడు అత్యున్నత సింహాసనమును విడిచి, మహిమను విడిచి, ఆకాశములు మహాకాశములు పట్టజాలని స్థలములు దేవుడు విడిచి ఇదిగో దుఃఖపడుతున్న వారి దగ్గరకు దేవుడు దిగి వచ్చాడు. వారిని విడిపించడానికి దేవుడు దిగి వచ్చాడు. వారి దుఃఖమును సంతోషముగా మార్చడానికి దేవుడు దిగి వచ్చాడు. కనుక దేవుని సన్నిధానములో కొద్ది నిమిషాల ఆత్మతో, సత్యముతో, హృదయపూర్వకముగా, మనపూర్వకముగా దేవునితో మాత్రమే మాట్లాడుదాం. మన మనసు ఇటు అటు వెళ్ళనివ్వకుండా దేవుని వైపే మనసు పెట్టి, దేవుని వైపే మన హృదయం ఇదిగో త్రిప్పుకొని ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. యేసు వైపు చూద్దాం. ఒకసారి యేసు వైపు చూద్దాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దేవుడిదిగో మనలందరినీ దర్శించడానికి ఆయన తన సన్నిధిలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. కనుక ఒక్కసారి ప్రభువా, నీ వైపు చూస్తూ ఉన్నాను, నీ వైపు చూస్తూ ఉన్నాను, నీవు నన్ను దర్శించు ప్రభువాని, నీవు నన్ను దర్శించు ప్రభువాని విశ్వాసముతో అడుగుదా. ప్రాణములను ఆయాసపరుచుకొని దేవుని సన్నిధిలో మన శరీరము నల్లగొట్టుకొని చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన ప్రతిఫలమిచ్చు దేవుడై ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. కనుక విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. నా దేవుడు సజీవుడు, నా దేవుడు ప్రార్థన ఆలకించువాడు, నా దేవుడు ఇదిగో నా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చువాడు. సజీవము కలిగినటువంటి దేవుని సన్నిధానములో, ఆయన కలుసుకునే దేవుని సన్నిధానములో, మన ప్రార్థనలు దేవునికి ధూపముగా చేసే సన్నిధానములో మనందరము కూడి ఉన్నాం. కనుక ఒక పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం. ఎన్ని రోజులు మనుషుల వైపు చూసామేమో, ఎన్ని దినాలు ఇదిగో పరిస్థితుల వైపు చూసామేమో, ఎన్ని దినాలు నిజంగా లోకం వైపు చూసామేమో. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో దేవుని వైపు చూద్దాం. ఒకసారి దేవుని వైపు చూద్దాం. హన్నాకు అనుదినము విసిగించబడుతూ ఉంటే, అనుదినం ఇదిగో బాధపడుతూ ఉంటే తను మనుష్యుల వైపు చూడలేదు. దేవుని సన్నిధానానికి పరిగెత్తుకొని వచ్చి దేవునితో మాట్లాడింది. దేవుని విన్నపాలు తెలియపరిచింది. అందుకే దేవుని వాక్యం అంటూ ఉంది, మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన సమాధానం మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునని. కనుక విన్నపాలు దేవునికి తెలియపరుచుదాం, దేవునికి తెలియపరుచుదాం. మనుష్యులకు తెలియపరిస్తే అది ఒక కొద్ది నిమిషాలు మనకు నెమ్మదిగా అనిపించవచ్చు, కానీ వారేమీ చేయరు. కానీ దేవాది దేవుడే దుఃఖమును సంతోషముగా మార్చువాడు, హృదయములను పరిశోధించువాడు. విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయడు. ఈనాడు నిజంగా హృదయాన్ని విరిచేసుకుందాం. దేవుడికి అయిష్టమైన వాటి మీద హృదయమును విరిచేసుకొని, నా దేవా నీ సన్నిధానానికి వచ్చానయ్యా, నీవు అలక్ష్యము చేయవని, నా నలిగిన ప్రాణమును నువ్వు అలక్ష్యము చేయవని, నా విరిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యము చేయవని ప్రభువా నీ వద్దకు వచ్చింది. సూటుబోటి మాటలతో నా హృదయం విరిగిపోయింది ప్రభువా. అవమానముతో నా గుండె పగిలిపోయింది.
బాధతో ప్రభువా నేను ఎందుకు బ్రతుకున్నానని ఎన్నోసార్లు ప్రభువా ఈ జీవితం నాకు ఎందుకని ప్రభువా నేను ఆలోచించి ఇంకా కృంగిపోయాను. నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాను. దుఃఖంతో, వేదనతో, బాధతో బ్రతకలేక, చావలేక, ఊరందరితో, లోకముతో అనుదినము పాపాత్మురాలని పిలువబడుచున్న ఒక సహోదరి దేవుని పాద సన్నిధికి వచ్చి కన్నీరు కారుస్తూ ఒక మాటైనా మాట్లాడకుండా ఆయన పాదాల మీద ఎదిగో కన్నీటితో ఆయన పాదాలు కడుగుతూ ఉంది, కన్నీటితో ఆయన పాదాలు తుడుస్తూ ఉంది. నా దేవుడు తన హృదయాన్ని చూశాడు, తన హృదయంలో వేదన చూశాడు, హృదయంలో ఉన్న దుఃఖాన్ని చూశాడు. ఎవరో నా కన్నీటిని తుడవలేరని ఒక యేసయ్య మాత్రమే నా కన్నీటిని తుడిచి ఆయన ఒక్క మాటతో సమాధానం ఇచ్చి పంపించారు. ఎక్కడా దొరకని సంతోషం, ఎక్కడ దొరకని ఆనందం, ఎక్కడ దొరకని నెమ్మది, ఎక్కడ దొరకని సమాధానం యేసయ్యలోనే ఉందని తెలుసుకుని వచ్చి ఎప్పుడైతే పాదముల మీద పడి ఏడుస్తూ ఉందో, కన్నీరు కారుస్తూ ఉందో, నా యేసయ్య అన్నాడు, ఇదిగో నువ్వు సమాధానం గలదానవై వెళ్ళమని. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడ లేదు సమాధానం, యేసయ్యలోనే ఉంది. యేసయ్యలోనే సమాధానం ఉంది. అడగగలిగితే, ఆ స్త్రీ వలె ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థించగలిగితే నా యేసయ్య ఇదిగో నెమ్మది కలిగించగలిగే దేవుడు. పైకి మాత్రం ఇదిగో హ్యాపీగా సంతోషంగా ఉండవచ్చు, కానీ హృదయంలో వేదనతో, హృదయంలో కన్నీటితో, హృదయంలో దుఃఖంతో ఉండిన నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం, ఇది ఆనందించే దినం, ఇది ప్రభు దినం, ఇది ప్రభు నీతో మాట్లాడే దినం, ప్రభు నీకు సమాధానం ఇచ్చే దినం. మనంతట మనము రాలేదు ఇక్కడికి, మన దేవుడిదిగో ఆయన ఆత్మ ప్రేరేపణ చేత నడిపిస్తే వచ్చాం ఇక్కడికి. ఆయన సమాధానం ఇవ్వడానికి నడిపించాడు, ఆయన నెమ్మది ఇవ్వడానికి నడిపించాడు. దినముల కొలది ఇదిగో బాధపడుతున్నావేమో, కానీ నా దేవుడు ఇదిగో ఈ దినము ఆ బాధను, ఆ దుఃఖాన్ని సంతోషముగా మార్చడానికే ఈ దినము దేవుడు నిన్ను తన సన్నిధానానికి నడిపించాడు. కనుక ప్రార్థించుదా. ఇది అనుకూల సమయం, ఇది అనుకూల సమయం. ఈ సమయంలో చూడలేని వారు, ఈ దినమును చూడలేని వారు ఎంతో మంది లోకాన్ని విడిచి వెళ్ళారు, కానీ నా దేవాది దేవుడు సజీవముగా నిన్ను నన్ను తన సన్నిధిలో నిలబెట్టాడు. కనుక ప్రార్థించుదా. దేవుడు కార్యము చేయగా దాన్ని ఆపువాడు ఎవడూ లేడు. దేవుడు ఇదిగో కార్యము చేయగా దాన్ని అడ్డుపడువాడు ఎవడూ లేడు. ఎన్ని దినాలు పరీక్షించబడ్డాం, గడిచిన దినములన్నీ విశ్వాస యాత్రలో పరీక్షించబడ్డాం. శ్రమల కొలుము నుండి మన జీవితం వెళుతూ ఉంది. శ్రమల కొలుము నుండి మన జీవితం సువర్ణముగా మార్చబడడానికే అవమానించిన వారి ఎదుట, నిందించిన వారి ఎదుట, సూటిపోటి మాటలతో హృదయ గాయపరచబడిన వారి ఎదుట నా దేవుడిదిగో ఘనమైన స్థితిని, ఘనమైన జీవితాన్ని, ఫలభరితమైన జీవితాన్ని, సాక్షార్థమైన జీవితాన్ని, తన నామాన్ని గణపరిచే జీవితాన్ని దేవుడు ప్రభు ఇదిగో ఈ యొక్క 7 రోజుల ఉపవాసం వచ్చి కోడికల ద్వారా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. విశ్వాసంతో అడుగుదాం నా ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసంతో అడుగుదాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థించుదాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాల దేవుని పరుస్తూ ఆరాధించుదాం.
కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని అందరం కూడా గణపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధి నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా,
నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా 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 నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ 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 తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రెండు చేతులు పైకెత్తి ఏక స్వరముతో ఏక మనస్సు కలిగి ఏకాత్మ కలిగి రెండు చేతులు పైకెత్తి నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. దేవుని సన్నిధానములో సంపూర్ణ సంతోషము కలదు. ఆయన సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఉంది కనుక అతి సంతోషముతో దేవుని స్తుతించుదాం. అటు సంతోషముతో దేవుని వాక్యం వినడానికి హృదయాలు సిద్ధపరచుకుందాం. దేవుని వాక్యం వినడానికి హృదయాలు సిద్ధపరచుకుందాం. దేవుని సన్నిధిలో నుండి ఖాళీగా బయటికి వెళ్ళకుండా దేవుని మాటలతో నింపబడి వినట్టుగా హృదయాలన్నీ కూడా సిద్ధపరచుకుందాం. హృదయాలన్నీ కూడా సిద్ధపరచుకుందాం. హృదయాలన్నీ కూడా సిద్ధపరచుకుందాం. దేవుని మాటలో శక్తి ఉంది. దేవుని మాటలో బలం ఉంది. దేవుని మాటే మనల్ని బ్రతికించేది. దేవుని మాటే మనల్ని బలపరిచేది. దేవుని మాట మనల్ని సజీవముగా నిలబెట్టేది. ఈ లోకంలో ఏ మాటకు లేనటువంటి శక్తి జీవము కలిగిన యేసయ్యలోనే, యేసయ్య మాటలోనే ఉంది. అటు జీవం కలిగిన మాటను అందరం కూడా ఆ మాట మన హృదయంలోనికి ఆహ్వానించుదాం. వాక్యము బోధించబడుతూ ఉన్నప్పుడు మన మనస్సు, మన ఆలోచన, మన హృదయం, మన తలంపు దేవుని మాటల వైపు త్రిప్పబడుదాం. అందరము కూడా ఆయన మాట చాలు మనకు. ఆయన మాటే చాలు కనుక దేవుని మనం స్తుతించుదాం. అందరం కూడా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నలో ఇబ్బందులైనను, ఎంత కష్టమో
అయినను ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమోచినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇళ్ళలో ఏదియో లేదు అసాధ్యము. నీదు కృపలో నాకేదియో సమానము. నీకు ఇళ్ళలో ఏదియో లేదు అసాధ్యము. నీదు కృపలో నాకేదియో సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ
నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ప్రార్థన చేద్దాం అందరం కూడా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థించుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో సూటిగా స్పష్టముగా మాట్లాడాలని ప్రార్థించుదాం. కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించుదాం. ఒక్కరు ప్రార్థించండి. ప్రేరేపించబడిన వారు దైవజనురాలు మన మధ్యలో ఉన్నారు. దేవుడు బహుసూటిగా స్పష్టముగా మనందరితో మాట్లాడాలని ఒకరు ప్రార్థించండి త్వరగా. ప్రార్థన. ప్రార్థన. ఒకరు ప్రేరేపించబడిన వారు ఆమేన్. కూర్చున్న అందరం కూడా. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. బాపురే, ఉపవాసం ఉన్నది మన స్వరంలోనే అర్థమవుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఇట్లయితే మనము ఉపవాసం ఉన్నా కూడా కొంచెం బలం కలిగి ఉన్నామని అర్థం. కనుక మంచిది. దైవజనురాలు మన మధ్య